సన్నిధిలో ఉంటేనే హ్యాపీగా ఉంటాం. దేవుని సన్నిధికి దూరం అయితే హ్యాపీనెస్ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ అట్లా పోయి మళ్ళీ వస్తానులే అంటే కూడా వచ్చేప్పుడు పెంట తీసుకుని వస్తారు. అందుకే మనం ఎక్కడున్నా ఏమున్నా 24 hours దేవుని సన్నిధిలో ఉండాలి. అంటే బ్రదర్ 24 hours మనం ఎట్లా ముఖాలు ఉండాలనా? లేకపోతే కాదు, మనం ఏ పనైనా చేసుకుంటుండొచ్చు. స్టిల్ వీ కెన్ ఎంజాయ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవునితో ఒక ప్రాపర్ కనెక్షన్ కలిగి ఉండాలి. హల్లెలూయా. వెరీ ఇంపార్టెంట్. దేవునితో కనెక్షన్ ఉంటేనే మన జీవితాలు బాగుంటాయి, మన జీవితాలు ఇన్ష్యూర్డ్గా ఉంటాయి. ఇన్సూరెన్స్ అంటే భద్రత అంటే ఏ తేడా రాకుండా కాపాడబడుతుంటామని అర్థం. అయితే వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు నా హృదయంలో పెట్టింది. లాస్ట్ వీక్ ఒక సంఘం గురించి విన్నాను. అది ఒక సంఘం అని కాదు, ఈ మధ్య కాలంలో సాతాను అనేక సంఘాలను విచ్ఛిన్నం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. సంఘ కాపరులు ఆ సంఘంలో జరుగుతున్న వ్యభిచారం గురించి మాట్లాడినందుకు సంఘం అంతటినీ రెచ్చగొట్టి మనం ఇక్కడ కాదు మనం అక్కడ పోవాలి, ఎట్లా అంటే మీనింగ్ ఉందా మాటలకు? లేదు. బట్ ఏమంటే అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇగో. తప్పు చేసిన దాన్ని తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు అని నీ కాపరి చెప్తే వినే పొజిషన్లో లేరు. ఏం తప్పు కాదు, మేము ఎట్లా ఉన్నా నడిచిపోతుంది, మీరు గమ్మునుండండి చూడండి. నో, దేవుడు అట్లా పెట్టలేదు. దేవుడు సిస్టమ్ని ఎట్లా పెట్టాడంటే సంఘ కాపరి అన్న తర్వాత ఆయన కింద ఉన్న వాళ్ళు ఆయన ద్వారా బ్లెస్ అవుతారు. అది ఇంపార్టెంట్. ఏదో అన్నారు కదా అని చెప్పి వాళ్ళను వ్యతిరేకించడము, వాళ్ళపైకి వేరుగా మనమంతా పోయి వేరే కుంపటి పెడతామనడము, ఇటువంటివన్నీ చాలా రాంగ్. వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఒకే ఒక విషయం, వాళ్ళకు ర్యాప్చర్ దగ్గర ఉందనేది తెలియటంలా. అర్థమైందా? ర్యాప్చర్ దగ్గర ఉందని తెలిస్తే ఎవరు ఆ పనులు చేయరు. నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ నుంచి మనం ఒక సంఘాన్ని కడదాం మడబై అనుకుంటారు అనుకోండి. ఈ కట్టుకుంటే సమయంలో ర్యాప్చర్ వచ్చేస్తుంది. ర్యాప్చర్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, నువ్వు ఇంకా ఆయన కట్టుకుంటూనే ఉంటావు. వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. దెర్ ఇస్ నో హోప్. ఏ సంఘమైనా 1000 మంది సంఘస్థులున్న సంఘమైనా 1,00,000 మంది సంఘస్థులున్న సంఘమైనా అందరూ కూడా ర్యాప్చర్ టైంలో ఎవరైతే దేవునితో ప్రాపర్గా ఉంటారో వాళ్ళే ఎత్తబడతారు. సంఘాన్ని సంఘ కాపరేం ఎత్తుకపోడు. మేఘంలో వచ్చి అందరిని ఆకర్షించి తీసుకుపోయేది యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. నువ్వు సంఘ కాపరులను ఎదిరించినా, సంఘాన్ని బ్రేక్ చేసినా ఇట్స్ ఎ వెరీ బిగ్ సిన్. అది అర్థం చేసుకోండి. బ్రదర్ మీకేం తెలుసు, మా సంఘ కాపరి చెడ్డోడు. నీ సంఘ కాపరి చెడ్డోడైతే ఆయన చూడ్డానికి పైన ఉన్నాడు, ఇంకో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతవరకు పరిమితి ఉంది. కొంతవరకు అంటే బ్రదర్ మీరు ఈ విధంగా తప్పు చేస్తున్నారని మాట్లాడచ్చు, అంతేగాని గొడవలు చేయడాలు లేకపోతే అట్లాంటివి. ఐఎమ్ టాకింగ్ టు సంబడి. యూట్యూబ్లో చూస్తున్నాను, వెళ్తూ మాట్లాడుతున్నాను. దయచేసి అటువంటివి చేయకండి. ర్యాప్చర్ కొన్ని మంత్స్, మ్యాక్స్ 1 year అంతే. నేను ముందే చెప్పాను, యేసుక్రీస్తు పుట్టిన రోజు మొదలుకొని 33 సంవత్సరాలు ఆయన బ్రతికిండు. మన హిస్టరీ చూస్తే 2000 సంవత్సరాలుగా డివైడ్ అయింది ముందు. అర్థమైందా? క్రీస్తు పూర్వం 6000 yearsగా నుంచే మనకు బైబిల్లో ఉన్న మాటలన్నీ 6000 years నుంచే. అయితే ఇప్పుడు 2000కి ఎండ్ అయిపోవాలి, కానీ ఎండ్ కాలేదు. ఎందుకు? యేసుక్రీస్తు అనే వ్యక్తి ఈ భూమి మీద జీవించిండు. ఆ తర్వాత 2000 years కావాలి. అది ఎప్పుడైతుంది? 33.5 అంటారు. యేసు ప్రభు కొందరు బ్రతికింది, ఆయన బ్రతికిన దాని ప్రకారం 33.5 అయితే రాప్చర్ ఎప్పుడు రావాలా? 7 years ఎగ్జాక్ట్గా ఎండ్ కాక మునుపు 7 years ఎగ్జాక్ట్గా 7 years ముందు రాప్చర్ రావాలి, వస్తుంది. మనము దేవుని పని చేస్తున్నాం బ్రదర్. నువ్వు దేవుని పని చేస్తున్నావు అని నీ భ్రమలో ఉంటావు. సంఘాలను బ్రేక్ చేసుకుంటూ సంఘంలో ఈ సంఘం నుంచి ఆ సంఘానికి పోతుంటారు జనాలు. అది కాదు దేవుడు కోరుకుండేది. దేవుడు కోరుకునేది ఏంటి? సంఘం కట్టాలంటే నువ్వు కొత్తగా శ్రమించి, నువ్వు కొత్తగా ఆత్మలను సంపాదించుకొని నువ్వు సంఘాన్ని కట్టాలి. ఎవరో సంపాదించుకున్న సంఘాన్ని నువ్వు తీసుకుపోవడం ఏంది? హల్లెలూయా. పొర్రపాటున కూడా పని చేయొద్దండి. నేను దేవుని వైపు నుంచి చెప్తున్న మాట ఏంటంటే, అలాంటి ఆలోచనలు కలిగిన అలాంటి పనులు చేసేదానికి ఎవరైనా
ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళు డెఫినెట్గా ఇక్కడే నిలబడిపోతారు. ఎందుకు? వాళ్ళు దేవుని ప్రేమించడం లేదు. నాకు ఒక సంఘం కావాలా, నాకు ఒక పేరు కావాలా, ఈ సంఘం నుంచి నాకు ఏదైనా డబ్బులు రావాలా అనే ఆలోచనలు ఉన్న వాళ్ళు మాత్రమే అలా ఉంటారు. వాళ్ళు అక్కడే నిలబడిపోతారు. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు యేసు ప్రభు కోసం చూస్తుంటారు. అరే, మా సంఘంలో ప్రాబ్లం ఉంది, దీన్ని ఎట్లా మనం రెక్టిఫై చేయాలా, మనం దీన్ని ఎట్లా మనము ప్రాపర్గా సెట్ చేయాలా అని ఆలోచించి అక్కడే ప్రాబ్లం లేకుండా చూస్తారు. హల్లెలూయా. డోంట్ బి ఏ ప్రాబ్లం మేకర్, యూ షుడ్ బి ఏ ప్రాబ్లం సాల్వర్. హల్లెలూయా. ప్రార్థన చేయండి సంఘాల కోసం. ఎందుకంటే లాస్ట్ డేస్ లో ఏముంటుందంటే ఈవెన్ ది చోజన్, ఏర్పరచబడిన వారు, ఎన్నుకోబడిన వారు సైతం మోసపుచ్చబడతారు. సైతాన్ ఎట్లున్నాడు తెలుసా? ఏ సమయం కోసం, ఏ సమయంలో ఎవరిని లేపాలా, ఎక్కడ ఎవరిని కలకాలి, ఎవరిని డిస్టర్బ్ చేయాలా, ఎవరిని విశ్వాసం నుంచి తప్పించాలా అనే దాంట్లో ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఏం పని చేసేటోడు? అంతకుముందు గొడవలు చేసేటోడు, రౌడీ, పెద్ద రౌడీ. ఆయన కొట్టాడే కానీ రౌడీ. ఏంది, మనుషులను చంపాలని కూడా ఆర్డర్ తెచ్చుకున్నాడు, నేను చంపేస్తా. నరహంతకుడు, చెప్పాలి నరహంతకుడే. అయితే ఆయన ఏమంటాడు? నాకు తెలియకుండా నేను జరిగింది, అది ఇగ్నోరెన్స్లో చేశాను, తెలియక. మనం అట్లాంటి పనులు చేయకూడదు. మనం యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత మనం అటువంటి పిల్లలుగా ఉండకూడదు. హల్లెలూయా. దయచేసి యూట్యూబ్లో వింటున్న వాళ్ళు ఎవ్వరు కూడా చెప్తున్నాను, చర్చెస్ను బ్రేక్ చేయకండి. ప్రతి సంఘంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రై టు మెండ్ దెమ్. మీరు సంఘాన్ని బలపరచడానికి సంఘంలో ఒక పిల్లర్గా ఉండాలి. ఆమేన్. పిల్లర్ అంటే ఏంటి? స్తంభం. మీ మీద నిలబడాల సంఘం, పడిపోతున్న సంఘాన్ని నిలబెట్టాల. హల్లెలూయా. యేసు ప్రభు మీకు రివార్డ్ ఇస్తాడు అప్పుడు. హల్లెలూయా. డోంట్ బిల్డ్ ఆన్ సంబడీస్ బిల్డింగ్. ఎవరో కట్టిన ఫౌండేషన్ మీద మీరు పోయి ఇది బాగుంది మనం పోయి చేద్దాం, రాంగ్. ఆమేన్. దేవుడు నీకు నిజంగా దర్శనం ఇచ్చింటే దాని ప్రకారంగా చేయొచ్చు. నీకు దర్శనం లేకుండా అందరు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తాను అనుకుంటే, ఇప్పుడు అందరు పాస్టర్లో చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? గవర్నమెంట్ మాకేమైనా డబ్బులు ఇస్తుందా, లేకపోతే ఎవరైనా మాకేమైనా సహాయం చేస్తారా, ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. ఎందుకు? వాళ్ళు దేవుని పిలుపుతో రాలేదు. పిలుపు అని ఒకటి ఉంటుంది తెలుసా మీకు? పిలుపు. ఇప్పుడు మన బ్రదర్ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ ఆఫీస్లో ఎట్లా పనిచేస్తున్నాడు? ఆయనకు క్వాలిఫికేషన్ ఉంది. ఆయనతో పాటు ఉన్న క్వాలిఫికేషన్ చాలా మంది 1000 మందికి ఉంటుంది. కానీ పలానా ఊర్లో పలానా ప్లేస్లో ఈ పోస్టులో నువ్వు ఉండాలి అని ఒక ఆర్డర్ ఇచ్చింది. హల్లెలూయా. ఆర్డర్ ఎవరికైతే వస్తుందో జీతం కూడా వస్తుంది, అవునా కదా? ఆర్డర్ లేకుండా నాకు క్వాలిఫికేషన్ ఉంది, ఈయనకంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చిన ఆయన పోయి కూర్చుంటే తన్ని తరిమేస్తారు బయటికి. చలో, దేవుని రాజ్యంలో కూడా అంతే. నీకు పిలుపు ఉంది అన్నంత మాత్రాన ఎవరి బిల్డింగ్లనో మనము చేసేయడం కాదు. హల్లెలూయా. ఆమేన్. సో వీ షుడ్ బి బిల్డర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా ఉండాలి కానీ పడగొట్టేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. సో వీఆర్ గోయింగ్ త్రూ ఫెయిత్ సిరీస్, విశ్వాసం అనే సిరీస్ గురించి వెళ్తున్నాము. మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో 24వ వచనం మనము డిస్కస్ చేస్తూ మనం ఆగిపోయినాం. చూడండి ఒకసారి. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు అవి పొందలేదు కానీ పొంది ఉన్నామని ముందు నమ్మాలి, అప్పుడు మీకు అవి ఇవ్వబడతాయి. ఆమేన్. మనకున్న నేచర్ ఏంటంటే అందరికి ఉండేది ఫస్ట్ వస్తే తర్వాత మేము నమ్ముతాం. ఉల్టా ఉంటుంది, రివర్స్. యేసుప్రభు ఏమంటున్నాడు? యేసుప్రభు మాటలు అవి, నా మాటలు కాదు. మీరు ప్రార్థించినప్పుడల్లా మీరు అడుగుతున్న వాటిని అన్నింటినీ పొంది ఉన్నామని మీరు నమ్మండి, అప్పుడు మీకు అవి కలుగునని. ప్రార్థన చేయడానికి పోయినాం. నీకేం కావాలో ఒక లిస్ట్ రాసుకుంటావు. లిస్ట్లో అన్ని రాసుకున్న తర్వాత ప్రభా నాకు ఇవి కావాలి లిస్ట్. ఆమెన్. ఆమెన్ అన్నప్పుడు నీ థాట్ ఏముండాలంటే, ఇవి నేను పొంది ఉంటున్నాను. కావాలంటే నోట్ చేసుకో టైం. పలానా రోజు, ఈ రోజు 7:30కి నేను ప్రార్థన చేస్తున్నాను, 7:30కి దేవుడు నా మాటలు విన్నాడు, ఇవి నేను పొందుకున్నాను. కానీ నిజంగా నువ్వు పొందుకున్నావా? బయటికి కనిపిస్తున్నాయా? కనిపించలేదు. అయినప్పటికీ నువ్వేం చేయాలా?
నేను నమ్ముచుంటున్నాను. హల్లెలూయా. నేను పొంది ఉన్నానని నమ్ముచున్నాను అని ఎప్పుడైతే చేస్తావో అప్పుడు అది జరుగుతుంది. సిమ్టమ్స్, అందుకే ఎవరికైనా రోగాలు ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటారు. విశ్వాసంతో నేను ప్రార్థన చేసుకున్నాను అనుకుంటారు. కానీ సిమ్టమ్స్ ఇక కనిపిస్తున్నాయి అనుకోండి, ఏం చేస్తారు? ఏడ జరిగిందబ్బా, మేము నమ్మినాము అన్నీ అయినాయి కానీ కాలేదు. నువ్వు నమ్మినాను ఇంకా కాలేదనే మాట ఎప్పుడైతే మాట్లాడతావు నువ్వు నమ్మలేదని అర్థం. నేను నమ్మినానని చెప్పి నేను నమ్మినా కూడా ఇది కాలేదు అన్నావంటే యు ఆర్ క్యాన్సలింగ్ ఇట్. నమ్మితే అది జరుగుతుంది. హల్లెలూయా. అందుకే సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే ఒక మాట చెప్పుకోవాలా, నీకు నువ్వు దేవునికి చెప్పాలా. ఏమని? ప్రభువా, నేను వీటిని నమ్మను, నేను నమ్మేదంతా నీ వాక్యాన్ని నమ్ముతాను. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుంది? నీ మాటలలో నీవు నీతిమంతుడు. రెడ్ ఒకటి చదవండి. ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని, ప్రతి మనుషుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక్కడే సత్యవంతుడు, ప్రతి మనిషి అబద్ధికుడు. ప్రతి మనిషి అంటే ఏమర్థము? నీకు వచ్చే సిమ్టమ్స్ కూడా, రోగాలు కూడా, వాళ్ళు కూడా వ్యక్తులే. నేను చెప్పాను ఇంతకుముందే, రోగమైనా కూడా ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఎప్పుడు ఉండాలా ఎప్పుడు పోవాలా అని ఆ వ్యక్తికి అర్థమవుతుంది. హల్లెలూయా. సో నీకు వచ్చే సిమ్టమ్స్ అవన్నీ అబద్ధమే, అవన్నీ అబద్ధాలే అని నువ్వు నమ్మాలా. ఆమేన్. ఆమేన్. అందుకే నీ వాక్యం మీద నువ్వు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ కలిగి ఉంటావో వాక్యం నీకు పనిచేస్తుంది. 100 out of 100 times నీ ఫెయిత్ అనేది, ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిత్ ఇట్ వర్క్స్. ఇది విశ్వాసం అంటే అది ఖచ్చితంగా పని చేస్తుంది. ఎందుకంటే యేసుప్రభు చెప్పిండు, నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నిశ్చయముగా అంటే ఏమర్థం? గ్యారంటీ, అష్యూర్. ఆమేన్. ఆమేన్. ష్యూరిటీ ఎవరిస్తున్నారు ఈ మాటలకు? యేసుప్రభు ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఒకవేళ కూర్చొని ఎంత చేసినా బ్రదర్ ఇది తగ్గటం లేదు, ఎంత ప్రార్థన చేసినాను బ్రదర్ కానీ ఇది తగ్గటం లేదు, నువ్వు ఆ మాటలు మాట్లాడినంత వరకు అది తగ్గదు, అది అట్లే ఉంటుంది. ది మోర్ యూ థింక్ ఆఫ్ దోస్ సిమ్టమ్స్, ది మోర్ యూ థింక్ ఆఫ్ దెమ్, దాని గురించే పాండర్ అంటే ఆలోచించి నెగటివ్గా థింక్ చేస్తూ ఎంత చేసినా ఇంతే ఉంది. నేను ఆ ఫాస్టింగ్ ప్రేయర్ పోయినా తగ్గలేదు, ఆయనతో ప్రేయర్ చేయించుకున్నా తగ్గలేదు, ఈ బ్రదర్తో చేయించుకున్నా తగ్గలేదు. నువ్వు ఎవరితో చేయించుకున్నా నీ మాటలు లేకపోతే అది తగ్గదు. అందుకే ఒక మాట ఉంటుంది, నీ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నీ నోరంతా నెగటివ్ మాట్లాడుకుంటుంటే ఎవడు ప్రేయర్ చేసినా అంతే ఇంకా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కొందరు క్రైస్తవుల యొక్క మాటలు, జీవితం ఎలా ఉంటుందంటే మన తోమా అలాగుంటుంది. తోమా యేసుక్రీస్తు యొక్క 12 శిష్యుల్లో ఒక ముఖ్యమైన శిష్యుడు ఈ తోమా యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం చూడండి. తోమా మాట్లాడే మాటలు చూద్దాం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన మాటలు ఎంత విచిత్రముగా ఉన్నాయి చూడండి. నేను ఆయన చేతులలో మేకులను గుర్తులను చూడాలా, ఫస్ట్ చూడడం మాత్రమే కదంట, చూసిన తర్వాత కూడా ఇదేమైనా పెయింటా చెక్ చేయాలని చెప్పి నా వేలును ఆ గుర్తు లోపలికి పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే. ఎందుకు ప్రక్కలో కూడా ఒక దెబ్బ తగిలింది, ఇక్కడ గుచ్చినారు, ఆ ప్రక్కలో కూడా చేపెట్టి చెక్ చేస్తాడంట. అంటే చేతులలో చెక్ చేయాలా, ప్రక్కలో చెక్ చేయాలా, అన్నీ చూసుకొని అంతా కన్ఫర్మ్ అయితేనే అప్పుడు నేను నమ్ముతా. అప్పుడు నమ్మేది ఏముంది? యేసుప్రభు అందుకు ఆయనకి 29వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. తోమా యేసుప్రభుని ఎప్పుడు నమ్మిండు? ఆయన కళ్ళతో చూసి. హల్లెలూయా. ఆయన చూసిన తర్వాతే ప్రభువా అంటాడు. ఆయన అంతవరకు ప్రభు అనలే. ఆయన చచ్చిపోయిన ఆయన ఏడలేసిండు, ఏం లేదు. ఆయన మాటలు విచిత్రంగా ఉన్నాయి. మిగతా శిష్యులు మేము ప్రభువుని చూసాం, నేను చూస్తే గాని ఆయన వేళ్ళలో ఆయన చేతిలో నేను ఆ గాయంలో నేను వేలు పెడితే గాని, ఆ పక్కన ఉండే ఇంకొక గాయంలో చెయ్యి పెడితే గాని నేను నమ్మను. తోమా యొక్క విశ్వాసం అంతా కూడా తన చూపు మీద,
తన తాకే దాని మీద, తన ఫీలింగ్స్ మీద ఆధారపడింది. హల్లెలూయా. హల్లెలూయా. తోమ మీలాగా నాలాగా నమ్మలే. మనం ఏం చేస్తున్నాము? మనం యేసు ప్రభు వచ్చింది చూడలేదు, యేసు ప్రభు చనిపోయింది చూడలేదు, యేసు ప్రభు తిరిగి లేచింది చూడలేదు, కానీ మనం నమ్ముచున్నాం. ఎందుకు? వాక్యంలో రాయబడింది కాబట్టి మనం నమ్ముచుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. తోమ అట్లా నమ్మటంలా. తోమ నేను చూస్తేనే నమ్ముతానంటున్నాడు. ఆమేన్. ఆమేన్. అందుకే చాలా మంది బిలీవర్స్ ఇక్కడే మిస్ అవుతుంటారు. మనం యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిండు అనేది నమ్ముతున్నాం, అక్కడ వరకు నమ్మడం బాగుంది. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు, పర్సనల్గా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నమ్మటానికి ఇబ్బంది పడుతున్నారు. బ్రదర్, మీరు డివైన్ హీలింగ్ నమ్ముతారా? నమ్ముతాను. ఎందుకు నమ్ముతారు బ్రదర్? అదో వాళ్ళు హీల్ అయినారు కాబట్టి మేము నమ్ముతాం. పలానా వాళ్ళు హీల్ అయినారు, ఆ మీటింగ్లో వీళ్ళు హీల్ అయినారు కాబట్టి మేము నమ్ముతాం. ఎవరు హీల్ అయినా కాకపోయినా నేనెందుకు నమ్ముతానంటే, దేవుని వాక్యంలో నా కోసము హీలింగ్ అని రాయబడింది కాబట్టి నేను నమ్ముతాను. హల్లెలూయా. యెషయా గ్రంథం చూడండి, 53వ అధ్యాయం 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన వాక్యంలో గ్యారంటీ చేసి రాసిచ్చిండు. దిస్ ఇస్ ఎ డాక్యుమెంట్ గివెన్ బై గాడ్. ఏమని? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ యొక్క యెషయా భక్తుడు 900 సంవత్సరాల ముందు చెప్తున్న మాటలు ఇవి. ఆయన చూస్తుంటున్నాడు, మనకు కలుగుతుంది. ఇప్పుడైతే రోగాలే ఉన్నాయి, ఇప్పుడు ఈ రోగాలు పోయే పరిస్థితి లేదు, కానీ ఆయన నిశ్చయముగా మన యొక్క రోగములను భరిస్తాడు. ఆయన ఒక రోజున వస్తున్నాడు, ఆయన తీసుకుంటున్నాడు మనవన్నీ. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత కలుగుచున్నది. స్వస్థత కలుగుచున్నది. ఇట్స్ సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్. కలుగుచున్నది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మళ్ళొకసారి మనకు చెప్పించిండు. ఏమని? హీ హిమ్సెల్ఫ్ టుక్ అవర్ ఇన్ఫర్మిటీస్. హీ హిమ్సెల్ఫ్. మనం అడిగినామా, ప్రభా నా రోగం ఉంది, కొంచెం నువ్వు భరించిది, లేకపోతే నాకు ఈ క్యాన్సర్ గడ్డ ఉండే, ఇది నువ్వు తీసుకో ప్రభా, అట్లాంటి మాటలు అన్నామా? మనం పుట్టనే లేదు. మనం రాకముందే మన కోసం ఆయన ముందుగానే ఈ యొక్క ప్రణాళిక ఏర్పరిచిండు. ఏమంటాడు? హీ హిమ్సెల్ఫ్ టుక్ అవర్ ఇన్ఫర్మిటీస్. మనమేం అడగలేదు, మనమేం ప్రార్థన చేయలేదు. హీ హిమ్సెల్ఫ్ డిడ్ ఇట్. ఆమేన్. హీ హిమ్సెల్ఫ్ టుక్ అవర్ ఇన్ఫర్మిటీస్ అండ్ బోర్ అవర్ సిక్నెసెస్. ఆయన సహించిండు, మన వ్యసనములను ఆయన సహించిండు, భరించిండు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమైందా? కొన్నిసార్లు పిల్లలు పుట్టక మునుపే తండ్రి ఏం చేస్తాడు దశ, ఇంకా ఆయనకు పెళ్లి కూడా ఉండదు. నాకు ఒక పాప పుట్టబోతుంది, ఆ పాప కోసం నేను స్థలాలు కొని పెట్టుకుంటాను. నాకు ఒక బాబు పుట్టబోతాడు, ఆ బాబు కోసం ఒక ఇండ్లు తీసి పెడతాను. డబ్బులు దండికి వస్తుంటాయి అనుకో, ఏం చేస్తారు? వాళ్ళకి ఇంకా పిల్లోడు పుట్టిండా లేదా కూడా తెలియదు, ఇంకా జరగలేదు, ఏం జరగలేదు, పెళ్లి కాలే. తర్వాత ఏం చేస్తారు? పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఒక పిల్లోడు పుడతాడు. ఆ యొక్క ఆస్తి అంతటికి వారసుడు ఎవరైతారు? ఆ పుట్టిన పిల్లోడు అవుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇదే చేసిన మన కోసం. మనం ఇంకా పుట్టక మునుపే మన కోసము ఆయన వాక్యంలో ఈ మాటలు రాయించి పెట్టిండు. హల్లెలూయా. హల్లెలూయా. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు స్వస్థతను పొందితిరి. ఆయన అన్నాడు స్వస్థత కలుగుచున్నది అన్నాడు. యెషయా భక్తుడు ఇంకా అప్పటికి జరగలేదు కాబట్టి హీస్ ఫోర్ సీయింగ్, ముందుగానే చూస్తున్నాడు ఏం జరగబోతుందని. కానీ పేతురు సిలువ మీద యేసు ప్రభు మోసినది ఈయన చూసిండు. అందుకే ఈయన ఏమంటున్నాడు?
ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత నొందితిరి. ఇట్ ఈస్ డన్. ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే, నీకు స్వస్థత మీద నమ్మకం ఉందంటే ఎవరో స్వస్థత పడ్డారు కాబట్టి నేను నమ్మకం కలిగి ఉంటాను కాదు. నీకు ఉండాల్సిందేంటి? వాక్యంలో ఇవి నా కోసం రాయబడ్డాయి కాబట్టి నేను ఈ యొక్క స్వస్థత అనేది నేను నమ్ముతున్నాను. నేను నమ్మడానికి కారణం ఏంటి? వాక్యంలో రాయబడింది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ టైం నేను యేసు ప్రభువుని అంగీకరించిన కొత్తలో ఒక సంఘానికి వెళ్ళినప్పుడు విపరీతంగా టంగ్స్ మాట్లాడుతున్నారు కొందరు. నాకు నిజంగా డిస్టర్బ్ అయింది. ఏంది వీళ్ళు ఇట్లా, ఏంది మనకు అర్థం కాని భాష ఎవరైనా మాట్లాడితే పక్కన అది కూడా బడబడ మాట్లాడుతున్నారు. నాకు అసలు డిస్టర్బ్ అయింది. ఏం జరుగుతుంది తెలియదు. తర్వాత వాక్యంలో చదివినప్పుడు ఈ భాషలు, దేవుని అన్య భాషలు, పరిశుద్ధాత్మ నింపుదల, ఇవన్నీ వాక్యంలో చదివిన తర్వాత నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఇది కరెక్ట్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నేను భాషలను ఎందుకు నమ్ముతాను? నాకంటే ముందు చాలా మంది మాట్లాడినారు కాబట్టి నేను నమ్మను. భాషలను గురించి ఎందుకు నమ్ముతానంటే భాషల గురించి వాక్యంలో రాయబడింది కాబట్టి నమ్ముతాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ నమ్మకం దేని మీద ఉంది? ఒకవేళ నా జీవితంలో భాషలు మాట్లాడిన వారు ఒక్కరు కూడా లేరనుకుందాం, అయినప్పటికీ కూడా బైబిల్లో ఉందంటే నేను నమ్ముతాను అది. హల్లెలూయా. అర్థమైందా? అంటే మనము చూసే వాటిని బట్టి నమ్మడం కాదు, వినే వాటిని బట్టి నమ్మడం కాదు. వాక్యంలో ఏదైనా ఒక విషయం ఉందంటే దాన్ని గట్టిగా పట్టుకొని నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మై ఫెయిత్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ ఐ సీ ఆర్ వాట్ ఐ హియర్. మై ఫెయిత్ ఈజ్ బేస్డ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో రాయబడింది అయితే అది మనం గట్టిగా తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ ఫెయిత్. మనం డెవలప్ కావాలా. ప్రభా వాక్యంలో నా కోసం ఏమి ఇచ్చింటున్నావు అది గట్టిగా పట్టుకోవాలా. ఇప్పుడు కొన్నిసార్లు కుటుంబాల్లో సమాధానం ఉండదు, డిస్టర్బెన్స్ ఉంటాయి. ఏం చేయాలి? ప్రభా మీ వాక్యంలో షాలోమ్ సమాధానం ఇచ్చుంటున్నావు నా కోసం, నేను అది స్వీకరిస్తున్నాను. ఆమేన్. యు డిక్లేర్ ఇట్. ప్రభా ఇది నా కోసం మీరు ఇచ్చినారు, సాతానుడు నన్ను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. కొరత ఉంది, డబ్బులు కావాలా, యేసు క్రీస్తు నామమున ప్రభా ప్రాస్పెరిటీ అనేది మీరు నా కోసం ఇచ్చుంటున్నారు, దీన్ని నేను స్వీకరిస్తుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇచ్చినది అది నీదే. మా డాడీ నా పేరు మీద ఏదైనా రాసిపోయింది అనుకుందాం, అది ఎవరిదైతుంది? మళ్ళీ ఎవరైనా వచ్చి దాన్ని డిస్ప్యూట్స్ ఉంటాయా? లేదు. వన్స్ ఇట్ ఈస్ రిటర్న్ అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. తోమా ఏమన్నాడు? నేను చూస్తే గాని నేను నమ్మనన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వు చూసి నమ్ముతున్నావు, చూడక నమ్మువారు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ రోజు కూడా మనము దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రతిరోజు వాక్యం చదువుతున్నప్పుడు మనం స్వీకరించి నమ్మిన ప్రతిసారి కూడా మనం ధన్యులం. వాక్యం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని మాటలు టచ్ అవుతుంటాయి, దాని మీద చేయి పెట్టాలా. ప్రభా నేను దీన్ని స్వీకరిస్తున్నాను, నా జీవితంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను, తండ్రి ఈ వాక్యం కార్యం చేసేట్టు నేను స్వీకరిస్తున్నాను. యూ షుడ్ ఎక్సర్సైజ్ ఇట్. దట్ ఈస్ ఫెయిత్. ఆమేన్. ఆమేన్. ప్రపంచం ఎట్లా తయారైంది? ఇదంతా విశ్వం అంతా దేవుని మాట. అర్థమేనా? ఉన్నదంతా దేవుని మాటతో తయారైంది. అంటే మనం ఎక్కడున్నాము? మాటతో తయారైన ప్రపంచంలో మనం ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాటతో తయారైన ప్రపంచంలో మనమున్నాము. మనము ఆ మాటను గట్టిగా పట్టుకుంటే మనం కూడా ఏదైనా పొందుకోగలుగుతాము. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం 21 వరకు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాం గురించి వ్రాయబడుతున్న మాటలు ఇవి. పౌలు రాస్తున్నాడు అబ్రహాం గురించి. ఏమని? అబ్రహాము దేవుని గురించి ఒక అండర్స్టాండింగ్ ఉందంట. దేవుడు ఎటువంటి వాడంటే మృతులను సజీవులుగా చేస్తాడు. అంటే దేవునికి ఇది చనిపోయినది అంటే అది డజంట్ మ్యాటర్. చనిపోయిందని కూడా బ్రతికిస్తాడు. అంటే దట్ ఈస్ హిస్ నేచర్. అంటే ఫెయిత్ లెవెల్స్లో ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత అట్లే ఉంటుంది. నేను ఒక సేవకుని టెస్టిమనీ వింటుండి.
అంటే ఒక పెద్ద ఆయనది, లాంగ్ బ్యాక్ విన్నాను. ఆయన అంటే ఆ సేవకుడి ఇంటికి వచ్చే టైంకు వాళ్ళమ్మ పియానో ప్లే చేసుకుంటుందంట. వాళ్ళ డాడీ చనిపోయిందంట. ఆయన లోపలికి వస్తూనే, మమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, నథింగ్ అని చెప్పింది. అంటే వేర్ ఇస్ డాడ్ అంటే, హీఈస్ లయింగ్ ఆన్ ది బెడ్ అన్న. ఏమైంది? చనిపోయాడంటే మనం ఏం చేస్తాం? ఓహో ఏడుస్తారా అందరూ? కొట్టుకోబోయో. ఆయన లేదంట, డాడీ గెట్ అప్ ఇన్ జీసస్ నేమ్ అన్న. అంటే లేచిందంట. హల్లెలూయా. అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. అంటే అది ఉంది, ఫెయిత్ లెవెల్స్ ఉన్నాయి, డిఫరెంట్ లెవెల్స్. ఇప్పుడు యేసు ప్రభు పోతాడు, ఆమె ఎవరు ఒక చిన్న పిల్ల జ్వరంతో చనిపోయి ఉంటుంది. ఏం చేస్తాడు? ఆ చిన్న బిడ్డను చేయి పట్టుకుంటాడు, టక్మని లేస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. మనం విశ్వాసంలో ఎదిగే కొద్దీ అటువంటి గొప్ప విషయాలు కూడా చూస్తాము. అది దేవుని యొక్క కోరిక. ఆమేన్. మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు నైనా దేవుని ఎదుట లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఇప్పుడు నీకు కొరత ఉంది, కష్టం ఉంది, నువ్వు ఏం చేయాలా? నాకు కొరత ఉంది అని చెప్పడం కాదు, దాని ఉల్టా నాకు అన్నీ ఉన్నాయి అని. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన రూపంలో, ఆయన యొక్క పోలిక చొప్పున దేవుడు మనల్ని సృజించిండు. దేవునికి ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే హీ స్పీక్స్. మిగతా జంతువులు ఏవి మాట్లాడలేవు. మనిషికొక్కరికే మాట్లాడే కెపాసిటీ ఇచ్చిండు. ఎందుకు? మనిషి దేవుని స్వరూపంలో, దేవుని పోలిక చొప్పున తయారు చేయబడ్డాడు కాబట్టి. మనం ఏం చేయాలా? దేవుడు ఎలా మాట్లాడాడో మనం కూడా అలా మాట్లాడడం నేర్చుకోవాలి మన జీవితంలో. ఇక్కడ ఏమంటున్నాడు? లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడంట దేవుడు. నువ్వు కూడా పిలుచు. హల్లెలూయా. లేనివి అది లేదు కానీ ఉంది అని పిలుస్తాడంటే దేవుడు, అది ఉంటది. హల్లెలూయా. అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. అబ్రహాం గురించి బైబిల్లో ఒక మాట వ్రాయబడిందంట. ఏంటి ఆ మాట? నీవు అనేక జనములకు తండ్రిగా నియమించేసినానని దేవుడు ఆల్రెడీ ఆయన గురించి రాసి పెట్టినాడు. హల్లెలూయా. నెక్స్ట్ 18th వర్స్కి రండి. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమేన్. ఆయన వయసు ఎంత? 100 సంవత్సరాల వయసు. పిల్లలు పుడతారా అంటే పిల్లలు పుట్టడం కష్టం. అయితే కూడా ఏమని చెప్తుంది వాక్యము? నిరీక్షణకే పాసిబిలిటీ లేదు. పిల్లలు పుడతారా అనేదానికి హోపే లేదంట. కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిండు. హోప్ అనేది ఫర్ ఫ్యూచర్, ఫెయిత్ అనేది ఫర్ నౌ. నిరీక్షణ అనేది ఫ్యూచర్ కోసం, విశ్వాసం అనేది ఇప్పుడు. నీకు హోప్ లేకుండా ఫెయిత్ రాదు. నిరీక్షణ ఫస్ట్ ఉంటుంది. నిరీక్షించే దాన్ని నువ్వు విశ్వాసంతో పొందుకుంటావు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదవండి, ఇదే 18th వర్స్. అబ్రహాం అగైన్స్ట్ ఆల్ హోప్ బిలీవ్డ్ ఇన్ హోప్ దట్ హీ మైట్ బికమ్ ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అకార్డింగ్ టు దట్ విచ్ హ్యాడ్ బీన్ స్పోకెన్ సో షెల్ దై సీడ్ బి. అకార్డింగ్ టు దట్ విచ్ హ్యాడ్ బీన్ స్పోకెన్. ఎవరు మాట్లాడినారు? సో షాల్ దై సీడ్ బి అని ఎవరు మాట్లాడినారు? దేవుడు మాట్లాడిండు. అబ్రహాం ఏం చేసిండంటే, దేవుడు నక్షత్రాలు చూపించుండు. ఎంచగలవా? ఎంచలేను ప్రభా. నువ్వు వీటిని ఎంచితే ఎంతైతాయో అంత సంతానం నీకు ఇస్తాను. ఇసుకను చూపించుండు. ఎంచుతావా? కుదరదు. ఇంత నీ సంతానం ఉంటుంది. ఇది దేవుడు ఆయనతో మాట్లాడిండు. అంతకుముందు ఏమన్నాడు? నువ్వు జనములకు తండ్రివి అని వ్రాయబడింది. 2 విషయాలు ఉన్నాయి అబ్రహాం జీవితంలో. ఒకటి పలకబడిన మాట ఉంది, ఒకటి వ్రాయబడిన మాట ఉంది. హల్లెలూయా. 19వ వచనం చూడండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును
ఆలోచించలేదు గాని చాలు. అబ్రహాముకు పరిస్థితులు బ్యాడ్గా ఉన్నాయి. ఆయన ఏజ్ దాటిపోయింది. 100 years అంటే పుట్టడం కష్టము అంటున్నారు. భార్యను కూడా తీసుకెళ్ళిపోయింది. అల్ట్రాసౌండ్ చేస్తేనే డాక్టర్ ఏం చెప్పినారంటే అట్రోఫీడ్ యూట్రస్, ఇది యూట్రస్ పనికిరాదు, ఇది వేస్ట్, ఇది దీంట్లో అంతే కదా, అట్రోఫిక్ అయిపోయింది, ఇంకేం చేస్తాం, ఏం పిల్లలు పుట్టే పరిస్థితి లేదు అని చెప్పినారు. చెప్తే దేవుడు ఏమన్నాడు, సో షాల్ దై సీడ్ బి, నీకు ఇట్లా జనాలు ఉంటారు అన్నాడు. అబ్రహాము డాక్టర్ మాట వినాలనా దేవుని మాట వినాలనా? కొందరు ఏమంటారు తెలుసా, డాక్టర్ మాట వినాలి, దేవుని మాట వినాలి. అది చాలా అతి తెలివది. ఇక్కడ ఏం చేసిండు అబ్రహాము, ఆ మాటలు వినడం లేదంట, దేవుడు చెప్పిన మాటనే విన్నాడు. విని ఏం చేస్తున్నాడంట, రమారమి 100 ఏండ్లు వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, ఆయన శరీరము ఇంకా ఆల్మోస్ట్ డెడ్, దీన్ని తీసుకుపోయి సమాధిలో వేయాలా అనే కాన్సెప్ట్. ఇంకా అంటే ఆయన ఫిజికల్ గా బ్రతికున్నాడే కానీ ఆయన శరీరంలో ఉండే సిస్టమ్స్ అన్ని కూడా సరిగా పనిచేయని పరిస్థితుల్లో ఉంటున్నాయి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి కూడా తన శరీరము మృతతుల్యమైనట్టు ఒకటి. రెండవది, ఆయన భార్య గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించలేదు. మీరు బైబిల్లో చూస్తే ఆలోచించను గాని అంటుంది. దట్స్ ఎ రాంగ్ ట్రాన్స్లేషన్. దట్స్ ఎ రాంగ్ ట్రాన్స్లేషన్. ఎవరు చెప్పినారు? సునీల్ అనే చెప్పిండు. ఎందుకంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చూడండి, హీ కన్సిడర్డ్ నాట్ హిస్ ఓన్ బాడీ. హీ కన్సిడర్డ్ నాట్, ఆయన పట్టించుకోవటం లేదు ఆయన శరీరాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పట్టించుకోవటం లేదు ఆయన శరీరాన్ని. ఒకవేళ పట్టించుకున్నాడంటే ఆయనకు విశ్వాసం రాదు. ఇప్పుడు అందరు ఏం చేస్తారు, నేను విశ్వాసంతో నేను స్వస్థతను పొందుకుంటున్నాను అంటారు. మళ్ళీ వెంటనే నొప్పి వస్తేనే అబ్బా నాకు విశ్వాసం వచ్చింది, కానీ నొప్పి కూడా వచ్చింది, ఇంకా ఇది పోకుంది, నేను గట్టిగా ప్రార్థన చేశాను ఇది పోకుంది. అది విశ్వాసం కాదు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆ నొప్పులు గిప్పులు ఇట్లాంటివన్నీ పట్టించుకోవటం లేదు ఆయన ఇప్పుడు. ఇంకా ఆమేన్. ఆయన ఏం పట్టించుకోవటం లేదు, ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు పట్టించుకోవటం లేదు, ఆయన శరీరాన్ని పట్టించుకోవటం లేదు, ఆయన భార్య శరీరాన్ని పట్టించుకోవటం లేదు. ఏం పట్టించుకుంటున్నాడు, దేవుడు ఏం పలికిండో ఆయన గురించి అది మాత్రమే పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. 20వ వచనం చూడండి, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. చాలు. నువ్వు ఎప్పుడైతే నీ పరిస్థితులను గురించి ఆలోచిస్తావో నీకు అవిశ్వాసం వస్తుంది. ఏందబ్బా ఇంత ప్రార్థన చేసినా కూడా ఈ సమస్య తీరలేదు, అది అవిశ్వాసం. యూనో ఈ మాటలు, నువ్వు మాట్లాడే మాటలే అవిశ్వాసం. అది నువ్వు ఎంత ప్రార్థన చేసావు అనేది కాదు. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, ఇది నేను పొందుకున్నాను, అది విశ్వాసం. నేను పొందుకున్నాను, ఎన్నిసార్లు చెప్పినా నేను పొందుకున్నాను, ఇంతే, అది విశ్వాసం. హల్లెలూయా. నేను చెప్పాను కదా, ఒక లేడీకి ఇంత పెద్ద గడ్డ ఉండింది, 5 రోజులుగా గడ్డ కనిపిస్తూనే ఉంది. కానీ ఆమె ఏం చెప్పింది, వచ్చి నా పాస్టర్ గారు ప్రార్థన చేసిండు, మొదటి రోజే గడ్డ పోయింది, 5వ రోజు అది పోయింది. హల్లెలూయా. కానీ షీ వాజ్ కన్సిస్టెంట్ విత్ హర్ ఫెయిత్, షీ వాజ్ కన్సిస్టెంట్ విత్ హర్ టెస్టిమనీ. ఆమె ఏం మాట్లాడుతుందో దాన్ని గట్టిగా పట్టుకొని ఉంది. హల్లెలూయా. విశ్వాసమందు బలహీనుడు కాక. నీవు విశ్వాసంలో బలహీనుడు కాకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పరిస్థితులను పట్టించుకోకూడదు. నేను దేవునికి ప్రార్థన చేశాను, ఇది అయిపోయింది, ఇట్ ఈస్ డన్, అది విశ్వాసం. నాకు ఇంత పెద్ద కష్టం ఉండే, అయినప్పటికీ నా దేవుడు నా ప్రార్థనను విన్నాడు, నాకు సహాయం చేశాడు. దట్ ఈస్ ఫెయిత్. ఆమేన్. 20వ వచనం చూడండి, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఆమేన్. ఆమేన్. ఈయన చేసిందేంటి, దేవుని మహిమపరుస్తున్నాడంట. ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం, నువ్వు గొప్ప దేవునివి, నువ్వు మృతులను సజీవులుగా చేయగలిగిన దేవునివి, నువ్వు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవునివి, నీకు స్తోత్రం. నాకు పిల్లలు ఇప్పుడు లేరు, కానీ నువ్వు పలికిన ఒక మాట, ఏంటమాట, సో షాల్ దై సీడ్ బి, నీవు జనములకు తండ్రివి అనే మాట పలికింటున్నావు. ఈ మాటలను బట్టి నీకు స్తోత్రం, నీకు మహిమ. హీ వాజ్ ప్రొక్లైమింగ్ దోస్ వర్డ్స్, హీ వాజ్ క్లైమింగ్. దేవునికి మహిమను ఆయన ఆపాదిస్తున్నాడు. ఆమేన్. దేవుని మహిమ పరిచి
ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని. హల్లెలూయా. హల్లెలూయా. ఏమోబ్బా, దేవుడు ఆ రోజు నాతో అట్లా మాట్లాడిండు, ఆ సేవకుని ద్వారా నాతో మాట్లాడిండు, కానీ అదేం జరగటం లేదు అంటే ఏమర్థము? దేవుడు మాట్లాడి పని చేయలేకపోతున్నాడు అనేది నీ మాట. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు అబ్రహాము? ఆయన మాట్లాడండి అంటే చాలు, ఇంకా ఆయనే ఆ మాటను జరిగించడానికి సమర్థుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన మీద లేదు బర్డన్. ఎవరి మీద ఉంది బర్డన్? ఇప్పుడు దేవుని మీద ఉంది. నువ్వు మాట ఇచ్చినావు కదా, ఇంకా నీదే, ఇంకా నీకు థ్యాంక్స్, నీకు స్తోత్రం. నువ్వు ఆ మాట ఒక్కటి చాలు, నీకు ఇంకా అయిపోయింది, నువ్వు చూసుకుంటావు. హల్లెలూయా. అది చేయడం వల్ల ఏమైందంట? రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. పిల్లలను కనడానికి శక్తి లేదు ఆయనకు, ఆయన భార్య గర్భానికి శక్తి లేదు. కానీ ఈయన చేస్తున్న ఈ పనేంటి? దేవుని మాటను గట్టిగా పట్టుకొని, నీవు వాగ్దానం చేశావు, ఈ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చుటకు సమర్థుడవు అని దేవునికి చెప్పి 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 ఏమైందంటే తెలియకుండానే ఆయన లోపల శక్తి వచ్చేసింది. హీ బికేమ్ వెరీ పొటెంట్ మ్యాన్. హల్లెలూయా. 100 ఏళ్ళకు పిల్లలు పుడతారా? ప్రభా పుడతారా? భార్య కూడా ఏం చేసింది? ఇంకా నీది అయిపోయిందిలే, పోయి నాది కూడా ఏం లేదు, హాగర్ అనే ఆమె ఉంది, ఆమె దగ్గర పో. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాపెండ్. కానీ అబ్రహాంతో దేవుడు నీ భార్య అయిన సారా ద్వారానే నేను నీకు పిల్లలు ఇస్తాను అన్నప్పుడు హిస్ థింకింగ్ వాజ్ చేంజ్డ్. ఆయన మైండ్ మారింది. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాం విశ్వాసం చూడండి, తోమా విశ్వాసం చూడండి, ఎంత డిఫరెన్స్ ఉంది. హల్లెలూయా. తోమా నేను చూస్తే గాని, నేను ముట్టితే గాని నేను నమ్మను. అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆయన చూడలేదు, ముట్టలేదు, ఏమీ కాలేదు, కానీ ఆయన విశ్వాసం ఎంత గట్టిగా ఉందంటే ఇసాకు మాత్రమే కాదు, తర్వాత మళ్ళా 3 పిల్లలు పుడతారు ఆయనకు. ఎవరికి? అబ్రహాం. హల్లెలూయా. హల్లెలూయా. నేను ముడితే గాని, నేను ఫీల్ అయితే గాని, నేను తగితే గాని, ఆయన చూస్తే గాని. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? నేనేం పట్టించుకోను, దేవుడు మాట వాగ్దానం ఇచ్చిండు, నా శరీరం ఏమైందో నాకు సంబంధం లేదు, నా భార్య యొక్క గర్భం ఏముందో నాకు సంబంధం లేదు, నేను అవేం పట్టించుకోదలుచుకోలేదు, దేవుని మాటనే నేను గట్టిగా పట్టుకుంటాను. హల్లెలూయా. దేవుడు చెప్పిండు కాబట్టి ఆయన వాటను జరిగించటానికి ఆయన సమర్థుడు అని రూఢిగా నమ్మిండంట. దానివల్ల ఆయనకు విశ్వాసం వచ్చింది, ఆ విశ్వాసం వల్ల బలపడినంట. హల్లెలూయా. హల్లెలూయా. స్పిరిచువల్ బ్లెస్సింగ్ బ్రదర్, ఇది స్పిరిచువల్ బ్లెస్సింగ్ కాదు. బ్లెస్సింగ్ అనేది స్పిరిచువల్ గా స్టార్ట్ అవుతుంది, ఫిజికల్ గా మేనిఫెస్ట్ అవుతుంది. ఫిజికల్ గా మేనిఫెస్ట్ కాకపోతే అది బ్లెస్సింగే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అనిపించాలా బ్లెస్సింగ్ అంటే? నువ్వు జనములకు తండ్రి అంటే ఆయన చచ్చిపోయింది అనుకోండి, అదేంది? ఇది బ్లెస్సింగ్ కాదు. అది దేవుడు ఎటువంటి సమర్థుడు అంటే ఆయన చనిపోయే డేట్ ఉన్న దాన్ని జరిపి ఆయనకు పిల్లలను పుట్టించి. హల్లెలూయా. హల్లెలూయా. అది ఆయన దేవుని క్వాలిటీ. ఆమేన్. ఆమేన్. మరి ఈయనేం కన్సిడర్ చేసిండు? హీ డిడ్ నాట్ కన్సిడర్ హిస్ ఓన్ బాడీ నెయిదర్ ది డెడ్నెస్ ఆఫ్ సారాస్ ఊంబ్. తన శరీరము మృతతుల్యమైనట్టుగాను, తన భార్య అయిన సారా యొక్క గర్భం మృతతుల్యమైనట్టుగాను ఆయన ఆలోచించలేదు. ఆలోచించను గాని అనుంది, తప్పు, ట్రాన్స్లేషన్ తప్పు. ఆయన ఒకవేళ నా శరీరం చచ్చిపోయింది, నాకు ఇంక అయిపోయింది, నా భార్య కూడా ఇంకా పిల్లలు పుట్టరు, ఆ గర్భం కూడా ఇంట్లో అయిపోయింది, ఆ కండిషన్స్ నే చూసుకుంటూ ఉన్నట్లయితే పిల్లలు పుట్టరు. అర్థమవుతుందా? నీవు చూసే వాటిని నమ్మొద్దు, నీవు ఫీల్ అయ్యే వాటిని నమ్మొద్దు. మరి దేని నమ్మాలా? దేవుని వాక్యాన్ని నమ్మాలి. హల్లెలూయా. దేవుడి యొక్క వాగ్దానాన్ని నమ్మాలి. ఆమేన్. ఆమేన్. కన్సిడర్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. 21వ వచనం మళ్ళీసారి చదవండి. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం వలన బలం పొందు. దేవుడు ఒక వాగ్దానం చేస్తుంటాడు, దేవునికి స్తుతి ఇవ్వండి ఫస్ట్. ప్రభా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కొందరు ఏం చేస్తారు? బ్రదర్ మీకేం తెలుసు బ్రదర్, మాకున్న నొప్పులు, మీకేం తెలుసు బ్రదర్, మాకున్న కష్టాలు, మీకేం తెలుసు బ్రదర్. ఏం తెలియాల్సిన అవసరం లే, నాకేం తెలియాల్సిన అవసరం లే, యూట్యూబ్లో మీ అందరి కష్టాలు తెలియాల్సిన అవసరం లే. మీరేం చేయాలంటే దేవునికి చెప్పాలా. ఏమని? ప్రభువా ఈ వాక్యం వింటున్నాను, నేను ఈ వాక్యం వింటున్నాను కాబట్టి నేను స్వస్థత నొందుతున్నాను. హల్లెలూయా. ప్రభా నీవు వాక్యంలో వాగ్దానం చేశావు కాబట్టి అయిపోయింది ప్రభా.
ఐ నెవర్ ఫర్గెట్ లాస్ట్ టైం ఫెయిత్ గురించి ఒకసారి ఎందుకో తెలియదు ర్యాండమ్గా ఒక వాక్యంలోని ఫెయిత్ గురించి మాట్లాడేస్తాను. నెల్లూరు జిల్లా నుంచి ఒక పాస్టర్ ఫోన్ చేస్తుండు. బ్రదర్, నేను మీ వాక్యం విన్నాను. పాస్టర్, హీజ్ అ పాస్టర్. నేను అప్పుల్లో ఉండినాను, కానీ మీ వాక్యం విన్న తర్వాత నాకు తెలుసు బ్రదర్, నేను అప్పులన్నిటి నుంచి బయటకు వచ్చేసినాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను అన్నాను, ఇప్పుడు మీకు అంత ఫిజికల్గా తీరిపోయినా లేదు బ్రదర్, కానీ నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను, ఈ మాట నమ్ముతున్నా, నేను అప్పటి నుంచి బయటికి వచ్చేసాను. దట్ వాస్ హిస్ డిక్లరేషన్. వెరీ సూన్ మళ్ళీ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ కాల్ చేసిండు, బ్రదర్ ఎవ్రీథింగ్ క్లియర్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హీ వాజ్ సో, ఆయన చేసిన పని కూడా ఏంటంటే ఎవరికో షూరిటీ ఇచ్చిండు. చర్చ్లో, సంఘంలో షూరిటీ ఇస్తే వాడేం చేసిండు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిండు. వాడు పాస్టర్ని పట్టుకున్నారు వచ్చి. హల్లెలూయా. సో అటువంటి వాటిని కూడా క్లియర్ చేసుకున్నారు. ఇట్ వర్క్స్. ఈ వాక్యం అబద్ధం కాదు, ఈ వాక్యము నిజము, ఇది సత్యము. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్, మీకేం తెలుసు నాయన, మాకుండే కష్టాలు దేవునికి చెప్పండి. ప్రభా, నేను మీ వాక్యాన్నే నేను నమ్ముతున్నాను. ప్రభా, నీవు నాకున్న ఈ కష్టం ఏదైతే ఉందో, ఈ రోగం ఏదైతే ఉందో, నువ్వు సిలువలో దీన్ని నా కోసము భరించి ఉంటున్నావు. హల్లెలూయా. యేసు ప్రభువుకు చెప్పాలా, ప్రభా నువ్వు భరించి ఉంటున్నావు తండ్రి, ఇది ఆల్రెడీ నువ్వు తీసుకున్నావు నీవు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరించానో ఆ రోజుననే నేను స్వస్థత నొంది తిని. ఎప్పుడు ఈ రోజు కాదు, ఈ రోజు నీకు నొప్పి వచ్చి ఉండొచ్చు, కానీ స్వస్థత నువ్వు ఎప్పుడు పొందినావు? యేసుక్రీస్తును అంగీకరించిన రోజే నీకు స్వస్థత ఇయ్యబడింది. నువ్వు అప్పుడు స్వస్థత నొందితివి అంటే ఇప్పుడు కూడా స్వస్థతను పొందితివి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే లెట్ గాడ్ బీ ట్రూ. ఏ సిమ్టమ్స్ వచ్చినా కూడా, ఏ కష్టం వచ్చినా కూడా, నాకు మొన్న ఒకసారి ఒక విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది, చాలా విపరీతం. మన బ్రదర్కి తెలుసు ఎంత ఉండిందంటే, ఆ రోజు కూర్చున్నాను, తర్వాత ఎందుకంటే అంత చేసినా అది కావట్లేదు. ఐ వాజ్ డిక్లేరింగ్ గాడ్ ఈజ్ ట్రూ. ఇదంతా అబద్ధం, ఇదంతా అబద్ధం. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఐ వాజ్ హియర్. హల్లెలూయా. హల్లెలూయా. కంప్లీట్లీ హీల్డ్. ఆమేన్. అంటే సమస్య రాదు, లేకపోతే ఇది రాదు అని కాదు, రాకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలా, వచ్చినా కూడా దాని నుంచి బయటికి వెంటనే రావడానికి యూ షుడ్ వర్క్ విత్ యువర్ మౌత్. నీ నోటిలో దేవుడు ఏం చేసిండు తెలుసా? జీవ మరణాలు, నాలుక వశము, ఇంగ్లీష్ లో డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్. దేవుని చేతిలో లేదు, నీ చేతిలో ఇచ్చిండు, నీకు ఇచ్చిండు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఏం మనం పట్టించుకోవాలా? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసు మీద లక్ష్యం ఉంచాలా. నువ్వు ఏం ఒప్పుకున్నావు? యేసు క్రీస్తుని గురించి నువ్వు ఒప్పుకున్నావు. ఏమని? ఆయన నా ప్రభువు అని ఒప్పుకున్నావు. ఆయన మృతులలో నుండి 3వ రోజు తిరిగి లేచిన దేవుడు అని నువ్వు ఒప్పుకున్నావు. ఇప్పుడు ఆయన నీకు ప్రభు అయిండు. ఇప్పుడు నీ ఫోకస్ నీ ప్రభువు మీద పెట్టు, ఈ సమస్యల మీద వాటి మీద పెట్టొద్దు అంటున్నాడు. ఆమేన్. మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యముంచుడి. నీ లక్ష్యం అంతా, నీ థింకింగ్ అంతా ఎవరి మీద ఉంచాలా? యేసుక్రీస్తు మీద. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. నీవెవరి వైపు చూడాలి? యేసు వైపు. బైబిల్ మనకు క్లియర్ గా చెప్తుంది. హీ కన్సిడర్డ్ నాట్. నువ్వు పట్టించుకోవద్దు, నీ చుట్టూ ఉండే పరిస్థితులను వాటిని పట్టించుకోవద్దు అని ఒక వైపు చెప్తుంది. ఎవరిని పట్టించుకోవాలి అంటే యేసు ప్రభువుని పట్టించుకోమని చెప్తుంది. హల్లెలూయా. గాడ్ ఈస్ క్లియర్లీ టెల్లింగ్ us. నువ్వు ఏం పట్టించుకోకూడదు జీవితంలో, ఏమి పట్టించుకోవాలి, దేన్ని చూడాలి, దేని వైపు నీ ఫోకస్ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ ఇంపార్టెంట్. మనం ఊరికే ఏదో నొప్పి వచ్చింది కాబట్టి నొప్పి 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 అనే దాన్నే మనము మ్యాగ్నిఫై చేస్తుంటాం చాలాసార్లు. ఒక సమస్య వచ్చింది,
నాకు ఇంత సమస్య వచ్చింది, అంత సమస్య వచ్చింది. దేవుడు ఏమన్నాడు? ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసును సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మినేడలా అది వానికి నిశ్చయముగా జరుగును. కొండ, నువ్వు ఇంత పెద్ద కొండవు అని చెప్పమన్నాడా? లేదు. కొండతో మాట్లాడు అన్నాడు. నీ సమస్యతో మాట్లాడు. నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలా. గమ్మ నుండి ఏమో దేవుడే చూసుకుంటాడు, నేను దేవునికి అప్పచెప్పినా చూసుకోడు. దాన్ని దేవునికి ఏం పని పెట్టింది? నీ చేతికి అధికారం ఇచ్చిన తర్వాత నీది బాధ్యత. ఇప్పుడు వాచ్మ్యాన్గా ఒకరికి పని ఇచ్చినాం. వాచ్మ్యాన్ నువ్వు పెట్టుకున్నావు. వాచ్మ్యాన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాచ్మ్యాన్ నిన్నే చూసుకుంటే ఎట్లుంటుంది నీకు? ఎందుకురా నేను పెట్టుకున్నా అనిపిదా? దేవుడు నీకు అధికారం ఇచ్చిండు. ఆయన ఏం అధికారం ఇచ్చిండు? ఆయన పరలోకానికి వెళ్తూ అధికారం అంతటిని నీ చేతికి ఇచ్చిండు. యేసు అనే నామాన్ని వాడుకో, నా పేరు వాడుకో. పవర్ ఆఫ్ అటార్నీ. ది నేమ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఎ పవర్ ఆఫ్ అటార్నీ. ఆ పేరును వాడితే ఏదైనా జరగాల్సిందే. హల్లెలూయా. యేసు ప్రభువును కన్సిడర్ చేయి. ఏమని కన్సిడర్ చేయాలా? సిలువలో యేసయ్య నా పాపాన్ని, నా శాపాన్ని, నా రోగాన్ని, నా పేదరికాన్ని, నా అవమానాన్ని, న్యాయంగా నా మీదికి రావాల్సిన దేవుని ఉగ్రత, శిక్ష అన్నింటినీ యేసయ్య భరించిండు. ఆయన పొందిన దెబ్బల వల్ల నేను స్వస్థత నొంది తిని. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ పేదరికాన్ని అనుభవించిండు కాబట్టి నేను పేదరికం అనుభవించను. యు కన్సిడర్ జీసస్ క్రైస్ట్ ఆన్ కల్వరీ. సిలువలో ఆయన ఏం చేసిండు? హీస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి ఆయన కర్తయు కొనసాగించేవాడు, నడిపించేవాడు. కొనసాగించడం అంటే చేయబట్టుకొని నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే ఒక సేవకుడు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, హైదరాబాద్లో మంచి సేవకుడు, దేవుని సేవకుడు, ఆయనకు ఒకసారి విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందంట. ఆయన తన మాటలు చెప్తున్నప్పుడే నేను విన్నాను. చాలా కడుపు నొప్పి వచ్చిందంట. ఆయన ప్రార్థన చేసుకుంటాడంట, ప్రభా తగ్గటం లేదని. బైబిల్ తీసి కొంచెం చదువుతున్నాడంట. ఎట్లా ప్రభా ఇది తగ్గటం లేదని చూస్తుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం ఆయన కళ్ళ ముందు కనిపించిందంట. పెట్టండి, అది చదవండి ఒకసారి. రెడ్ చదవండి. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఆమేన్. సో అక్కడ ఇంగ్లీష్ లో ఏముంది? హీ హిమ్సెల్ఫ్ టుక్ అవర్ ఇన్ఫర్మిటీస్. హీ హిమ్సెల్ఫ్ టుక్ అవర్ ఇన్ఫర్మిటీస్. దేవుడు ఆయనతో మాట్లాడిందంట. ఈ మాటను చూపించి హీ హిమ్సెల్ఫ్ టుక్ యువర్ ఇన్ఫర్మిటీస్. నీ రోగాలను ఆయన తీసుకున్నాడు అనే మాట వెంటనే నాకు మైండ్లో వెలిగిందంట. ఆయన తీసుకుంటే నేను ఎందుకు తీసుకుంటా? నేను తీసుకోను. దట్ వాజ్ హిస్ రెస్పాన్స్. హీ హిమ్సెల్ఫ్ టుక్, సో ఐ విల్ నాట్ టేక్ దిస్ పెయిన్. విపరీతమైన నొప్పంట. 4 గంటలైందంట, తగ్గటం లేదంట. ఈయన డిసైడ్ అయినంట, ఏమైనా కానీ నేను దీన్ని జయించాల్సిందే అని డిసైడ్ అయిపోయి హీ హిమ్సెల్ఫ్ టుక్ మై ఇన్ఫర్మిటీ, సో ఐ విల్ నాట్ టేక్ దిస్ పెయిన్, ఐ విల్ నాట్ టేక్ దిస్ పెయిన్, ఐ రెసిస్ట్ దిస్ పెయిన్ అనుకుంటూ మాట్లాడుతూ తెలియకుండానే నిద్రలో జారిపోయినంట. నొప్పిలోనే నిద్రలో జారిపోయింది. లేచి చూస్తే ఏం లేదంట అసలు పెయిన్. హల్లెలూయా. యూ షుడ్ నో వాట్ టు కన్సిడర్. నువ్వు ఏమి ఆలోచిస్తున్నాను, ఏ వాటిని గురించి ఆలోచిస్తున్నాను? సమస్యలను గురించి ఆలోచిస్తుంటారా? కొందరు ఉంటారు సమస్యల గురించి ఆలోచిస్తారు, నిద్ర పట్టదు, సమస్యలే ఆలోచిస్తుంటారు. ఏమవుతుంది? యేసుప్రభు ఏమన్నాడు? నీవు విచారించుట ద్వారా నీ ఎత్తు ఏమైనా 1 పెరుగుతుందా? పెరగదు. వాళ్ళకు కూడా తెలుసు ఇది ఆలోచించడం వల్ల ఏమన్నా వస్తుంది, ఏమి రాదని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఆలోచించి ఒకటి వస్తుంది. ఏమొస్తుంది? బీపీ వస్తుంది. బీపీ తర్వాత ఏమవుతుంది? గుండె జబ్బులు వస్తాయి తర్వాత. హల్లెలూయా. సంతోషంగా దేవుడు మనకు బ్యూటిఫుల్ వర్డ్స్ ఇచ్చిండు తన వాక్యంలో. ఆ వాక్యాలను తీసుకొని ఎంజాయ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నా కోసమేమి ఇచ్చిండు, అది పలుకు. వెంటనే కొన్ని జరగవు, కొన్ని విషయాలు వెంటనే జరుగుతుండవు. కానీ నీకు గుర్తొచ్చినప్పుడంతా నువ్వేం చేయాలా? నేను పలానా రోజున పలానా సంవత్సరంలో నేను ఈ మాట పలికినాను, ఇది జరిగింది. హల్లెలూయా. యు షుడ్ డిక్లేర్, యు షుడ్ బి డిక్లేరింగ్. సైతాన్ వచ్చి చెప్తుంటాడు, 3 సంవత్సరాలు అవుతుంది నువ్వు ఆ మాటలు పలికి, ఏడైంది, ఇది ఇంకా ఇట్లే ఉంది కదా, ఇది ఇట్లా అవుతుంది కదా. వెంటనే ఏం చెప్పాలా? అవును సైతానం ఇట్లానే ఉంది, మన ఇద్దరం టీ తాగొద్దామంటారా? ఏం చెప్పాలా?
నేను ప్రార్థన చేశాను, నేను పొందుకున్నాను, అది అయిపోయింది. నువ్వు మధ్యలో దూరొద్దు, సైతం పక్కకి వెళ్ళిపో. హల్లెలూయా. నేను పొందుకున్నాను, దట్ షుడ్ బి యువర్ కాన్ఫిడెన్స్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వెన్ ఇట్ కమ్స్ టు హీలింగ్, నెవర్ కన్సిడర్ యువర్ ఫీలింగ్స్. నీకు వచ్చే ఫీలింగ్స్ నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు ఉంటారు ప్రార్థన చేయించుకోవడానికి, బ్రదర్ కొంచెం నా కోసం ప్రార్థన చేయండి. నేను ఐ బిలీవ్ దెర్ ఈస్ సమ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఐ బిలీవ్ దెర్ ఈస్ సమ్. ఇంకా ఇఫ్ యూ బిలీవ్ ఏముంది, ఇంకా ఎవడు ప్రార్థన చేస్తే ఏముంది? ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ గెట్ ఇట్. నువ్వు ఏది బిలీవ్ చేస్తారో చూడండి, మత్తయి సువార్త 9:29 చూడండి, ఓన్లీ రెడ్ చదవండి. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. అయిపోయా. నువ్వు ఐ బిలీవ్ నాకు హెడేక్ వస్తుంది, ఐ బిలీవ్ నాకు గొంతులో నస ఉంది, అప్పర్ రెస్పిరేటరీ వస్తుంది, అది అంతే. ఐ బిలీవ్ ఏదో క్యాన్సర్ వస్తుంది, అది ఇంతే. ఇక ఒక డాక్టర్ గారు ఒకరోజు మా ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు పండ్లు నొప్పి అవుతున్నాయి ఆయనకు. అది మటన్ బాగా తినలేకపోతున్నాను, నాకు ఇదంతా నొప్పి వస్తుంది అంటే, ఏం కాదులేండి సార్, కొంచెం మెత్తగా ఉండేసుకోండి. లేదు కొంచెం. వెంటనే నా వైపు తిరిగి ఏమంటున్నాడు ఆయన, ఏదో నాకు కొంచెం తేడా కొడుతుంది, నా లోపల ఏదైనా క్యాన్సర్ క్రియలు జరుగుతున్నట్టున్నాయి. వెంటనే ఆయనకు చెప్పిన, సార్ అట్లా ఏది పడితే అది నోటికి మాట్లాడొద్దండి. ఎందుకు? పవర్ ఈజ్ ఇన్ యువర్ టంగ్. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ టంగ్. అటువంటి నువ్వు నమ్మిన తర్వాత దానికి ప్రార్థన అవసరం లే. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు ఏమన్నాడు? నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రార్థించినవన్నీ పొంది ఉన్నానని నమ్ము, అవి నీకు వస్తాయి. మళ్ళీ పోయి ప్రార్థన చేయి దాని గురించి అన్నాడా? మళ్ళా గంటకు పోయి మళ్ళీ ప్రార్థన చేయన్నాడా? లేదు. పొంది ఉన్నాను అంటే ఏమర్థం? గంట తర్వాత కూడా నేను అది పొందినట్టే, 2 గంటల తర్వాత పొందినట్టే, మరుసటి రోజు కూడా పొందినట్టే. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు 15 నిమిషాల క్రితమే పొందినది ఎన్ని రోజులైనా అది పొందినట్లే. యూ షుడ్ మెయింటైన్ యువర్ కన్ఫెషన్. నువ్వు పలకడం మొదలు పెట్టాలా, పలకడం రిపీటెడ్ గా గుర్తు చేసుకొని పలుకుతుండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, యూ షుడ్ నో వాట్ టు బిలీవ్, వాట్ నాట్ టు బిలీవ్, హౌ టు యూజ్ యువర్ మౌత్. ఇప్పుడు తోమాకు యేసు ప్రభు రిజరక్షన్ గురించి తెలీదా? తెలుసు. యేసు ప్రభు శిష్యులతో అందరితో మాట్లాడినప్పుడు తోమా కూడా ఉన్నాడు. ఆయన విన్నాడు కానీ నమ్మలేదు. అర్థమైందా? విన్నాడు కానీ నమ్మలేదు. కొన్నిసార్లు మీటింగ్లలో కూడా, చర్చెస్లో కూడా వింటున్నట్టే ఉంటారు, వాళ్ళు ఉండరు, ఏడనే ఉంటుంది మైండ్. చూడ్డానికి మాత్రం వింటున్నట్టు, చాలా పరిశుద్ధంగా ఉన్నట్టు. అందరు హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు, వీళ్ళు కూడా మళ్ళీ ఉంటారు. థింకింగ్ ఎక్కడ ఉంటుంది? అర్థమైందా? ఆలోచన ఒక చోట, మీ యొక్క మాటలు ఇంకొక చోట ఉండకూడదు. బిలీవ్ అండ్ స్పీక్, ఇది దేవుని యొక్క ప్రిన్సిపల్. నమ్మాలా, నమ్మినది మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నేను నమ్ముతున్నాను, నాకేదో ఇట్లా అవుతుంది, ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన ప్రార్థన కంటే నీ నమ్మిక బలమైంది. అది అర్థం చేసుకోండి. బెనిహిన్ లాంటి పెద్దోళ్ళు వచ్చి ప్రార్థన చేసినా కూడా, నువ్వు నాకు రోగం ఉంది అని నువ్వు నమ్మినంత వరకు ఆ రోగం పోదు. నువ్వు ఆయన ఇద్దరు కలిసి ఏం నమ్మాలా? నాకు రోగము నా నుంచి వెళ్ళిపోయింది అని నమ్మితేనే ప్రార్థన జరుగుతుంది. హల్లెలూయా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే ఆయనకు పవర్ లేదని కాదు, ఇది కాదు. నీకు దేవుడు నీ శరీరం మీద నీకు అధికారం ఇచ్చిండు దేవుడు, అది గుర్తించు. ఎవరికో లేదు అధికారం, నీ శరీరము నీది. నీ నోటికి అధికారం ఇచ్చిండు, ఆ అధికారాన్ని చక్కగా మాట్లాడు, యూజ్ చేయి. హల్లెలూయా. మరోసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4:19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాలేదు. అబ్రహాము విశ్వాసం విషయంలో బలహీనుడు కాలేదు. బలహీనుడు కావాలంటే అయిండొచ్చు, ఆయన గమ్మున ఉంటే అయిపోయిండేది, బలహీనుడే. కానీ ఆయన ఏం చేశాడంట? బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించలేదు. ఆయన ఆలోచించలేదు. ఇంగ్లీష్ లో ఇంకో మాట ఉంటుంది, ఇంకో వచనంలో, ఇక్కడ 21లో, హీ స్టాగర్డ్ నాట్ ఇన్ ఫెయిత్ అంటాడు. హీ స్టాగర్డ్ నాట్. స్టాగరింగ్ అంటే ఏం తెలుసా? తాగుబోతు ఎవరం, ఒక అడుగు గడేస్తే ఒక అడుగు ఆడేస్తే. క్రైస్తవుల్లో కూడా కొంతసేపు విశ్వాసం ఉన్నట్టు, కొంతసేపు విశ్వాసం లేనట్టు, అది ఉండకూడదు. ఏబ్రహాం స్టాగర్డ్ నాట్ ఇన్ ఫెయిత్,
బట్ హీ గేవ్ గ్లోరీ టు గాడ్. దేవుని మహిమపరచిండు. దేవుని మహిమపరచడం వల్ల ఆయన విశ్వాసంలో బలము పొందిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఫైనల్ గా హెబ్రీ 12:2 మళ్ళీ ఒకసారి చూడండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము. మనం ప్రతి భారము నుండి, భారంను ఏం చేయాలంట? భారంను సులువుగా భారంను ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టి. ఇప్పుడు నీకు పరిస్థితి బాగలేదు, అదొక భారం. నీ మనసులో ఒక భారం ఉంటుంది. సమస్య వచ్చింది, అదొక భారం. దాన్ని ఏం చేయమంటున్నాడు? భారం వస్తేనే క్యాచ్ పట్టినట్టు పట్టుకోవడం కాదు. భారం వచ్చింది, ఏం చేయాలంట? విడిచిపెట్టేసేయి. అదొద్దు, ఆ భారాన్ని తీసుకోవద్దు. మరి ఏం చేయమంటున్నాడు? యేసు వైపు తిరగమంటున్నాడు. హల్లెలూయా. టర్న్ ఫ్రమ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, టర్న్ టు జీసస్. ఆయనే నీ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నజరేయుడైన యేసయ్య నామమున నేను విన్న మాటలను బట్టి నేను విన్న మాటలను మీకు బట్టి వందనాలు మీకు చెల్లిస్తున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను. నేను నా పరిస్థితుల నుండి నేను నా పరిస్థితుల నా నుండి దృష్టిని నా దృష్టిని ఇప్పుడే మళ్ళిస్తున్నాను. ఇప్పుడే మళ్ళిస్తున్నాను. యేసుక్రీస్తు వైపు, యేసుక్రీస్తు ఆయన సిలువలో చేసిన కార్యం వైపు ఆయన సిలువలో చేసిన కార్యం నేను నా దృష్టిని ఉంచుతున్నాను. యేసయ్య నా కోసము యేసయ్య నా కోసము నా రోగములను భరించిండు, నా రోగములను నా పేదరికాన్ని భరించిండు, నా పేదరికమును నా అవమానాన్ని భరించిండు, నా అవమానాన్ని భరించి ఉన్నాడు. న్యాయంగా నా మీదికి రావాల్సిన న్యాయంగా నా మీదికి దేవుని ఉగ్రతను, దేవుని శిక్షను కూడా ఆయన భరించిండు. కాబట్టి నేను ఇంకా అవేమి భరించను. నేను విడుదలను పొందుకుంటున్నాను, హెచ్చింపును పొందుకుంటున్నాను. నేను కొన్ని సంవత్సరాలుగా ఏది కోరుకుంటున్నానో దాన్ని ఈ రోజే ఇప్పుడే పొందుకుంటున్నాను. పొందుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise గాడ్ the బ్లెస్ Lord. యు.